ఎవరితోనూ మానసికంగా దగ్గరవ్వకండి. ఎందుకంటే వారు మీతో మాట్లాడడం మానేసినప్పుడు మీరు దాని నుండి బయటపడలేరు. ప్రజలు ప్రతిరోజు కూడా వివిధ భావాలతో మేల్కొంటారని మర్చిపోకండి. దాచిపెట్టిన ధనం పరుల పాలు, అందమైన దేహం అగ్గిపాలు, ఆస్తికలన్నీ గంగపాలు. కొడుకు పెట్టిన తద్దినం కూడా కాకుల పాలు. నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలో, కానీ నువ్వు చేసిన దాన ధర్మాలు పుణ్యపాపాలు మాత్రమే నీ పాలు. యవ్వనం అలాగే సౌందర్యం అదృశ్యమవుతాయి. జీవితం అలాగే సంపద మాయమవుతాయి. కానీ మీరు చేసిన మంచి చెడులే మీ వెంట ఉంటాయి. పుణ్యఫలం మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ పాపఫలం మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తుంది. గుర్తుంచుకోండి. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం కాదంటారా? ఒకరి అదృష్టాన్ని ఎప్పుడూ కూడా ఎక్కువ చేసి చూడకూడదు. అలాగే ఇంకొకరి దురదృష్టాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవ్వరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు కాదంటారా? నీతి కోసం బ్రతుకు. నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు. ధర్మం నిన్ను బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతుకు. మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది. అదే ప్రాణం పోయాక మట్టి పైన మన శరీరంలో ఉంటుంది. సంపాదించి ఏది కూడా మనకి కాదు. ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప కాదంటారా? ఒక చెట్టులోని ఆకు కింద రాలినప్పుడు పైన ఉన్న ఆకు నవ్వదు. ఎందుకంటే దానికి తెలుసు తను కూడా అంతే అని. కానీ అన్నీ తెలిసిన మనిషి మాత్రం ఎదుటి వారి బాధలో ఉంటే లోపల నవ్వుతూ ఆనందపడుతూ ఉంటారు. కోరికలకు ఎప్పుడు కూడా బానిస కాకండి. తృప్తిగా బ్రతకలేరు. కోరికల వెంట పరిగెడుతూ దేన్ని తృప్తిగా అనుభవించలేరు కూడా. జీవితమే ఓ గొప్ప వరం. దాన్ని ఎప్పుడూ కూడా ఒక శాపంలా మార్చుకోకు. కోటీశ్వరులు కావడం సాధ్యం కాదు. నిజాయితీ పరులు కావడం మాత్రం ప్రతి ఒక్కరికి సాధ్యమే కాదంటారా? తెల్లటి రూపం ఉన్న వారికి వారి నీడ నలుపుగానే ఉంటుంది. అలాగే నల్లటి రూపం ఉన్న వారికి కూడా వారి నీడ నల్లగానే ఉంటుంది. వర్ణాల్లో జీవితం లేదు. మనిషి యొక్క ఆలోచనలోనే ఉంటుంది అసలైన జీవితం కాదంటారా? గెలుపంటే ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు. మనుషుల్ని గెలుచుకోవడం. బంధం అంటే అన్ని బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు. ఏమీ లేకుండా ఉన్నప్పుడు కూడా తోడుగా నిలబడడం. స్నేహం అంటే ఆనందాలలో ఉన్నప్పుడు చేతులు కలపడం కాదు. కష్టాలు ఉన్నప్పుడు నేనున్నాను అంటూ చేయూతనివ్వడం. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు. వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం విలువలు అంటే. జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు. జన్మంతా విలువల కోసం కట్టుబడి ఉండటం. గుర్తుంచుకోండి, ఒక మనిషి ఎలా ఉండాలి అంటే ఊరి చివర ఉండే మర్రి చెట్టులాగా. ఎందుకంటే అది ఎండలో నడిచే వారికి నీడని ఇస్తుంది. వానలో తడిచే వారికి రక్షణ కలిగిస్తుంది. కానీ తనని గుర్తించుకోమని ఎప్పుడు కూడా అడగదు. అర్థమైందనుకుంటా. కేవలం ఇవ్వడం మాత్రమే నేర్చుకోండి. ఎప్పుడు కూడా తిరిగి ఆశించకండి. నీ ఉద్దేశం అలాగే నీ కర్మ మంచిదైతే మీకు చెందాల్సిన దానికంటే ఎక్కువగానే చెందుతుంది.
ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, విద్యా వివేకం, జ్ఞానం, పరిజ్ఞానం అనేవి మానవునికి తరగని నిధులు. వీటిని మన జీవన గమనానికి సరైన విధంగా ఉపయోగించుకోవాలి. మానసిక వికాసాన్ని పెంపొందించుకొని సత్ప్రవర్తనతో మెలగాలి. మనిషి తన జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్య నిర్ణయం ఏదైనా సరే ఆవేశంతో కానీ, భయంతో కానీ, కంగారుతో కానీ, తొందరపాటుతో కానీ అలా కాకుండా ప్రశాంతంగా, వివేకంగా ఆలోచించి తీసుకోగలగాలి. అప్పుడే మనతో పాటు మన పిల్లల భవిష్యత్తు కూడా ఆదర్శనీయంగా ఉంటుంది. జీవితంలో ఒక తండ్రిని చూసి నేర్చుకోవచ్చు, కష్టపడకుండా ఏదీ రాదు అని. తల్లిని చూసి నేర్చుకోవచ్చు, ఓర్పు లేకుండా బ్రతకలేము అని. సోదరిని చూసి నేర్చుకోవచ్చు, ఇంట్లో ఒక కళ స్త్రీ రూపంలో ఉంది అని. ఒక సోదరుణ్ణి చూసి నేర్చుకోవచ్చు, అల్లరి కూడా అందంగా ఉంటుందని. అన్న అక్కని చూసి గర్వపడొచ్చు, కష్టం నిన్ను పలకరించదని. జీవితాన్ని చదివే ముందు ముందు వెనక కుటుంబాన్ని చదవండి. అర్థమైందనుకుంటా. నువ్వు చేసిన మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ భగవంతుడు మాత్రం అంతా గమనిస్తూనే ఉంటాడు. మంచికి మంచి, చెడుకు చెడు అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. గుర్తుంచుకోండి. ఏ క్షణం నుంచి అయితే మన మనసు ఎదుటి వారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుంచి మనకు కూడా మంచి అనేది ఆరంభం అవుతుంది. అదే ప్రకృతి యొక్క ధర్మం. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగలు మధ్య ఉన్నప్పటికీ తేనె అనేది అమృతమే, మధురమే. గంజాయి మొక్కల్లో పెరిగిన తులసి దైవ స్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అంటే. అదే సదా ఆచరణీయం కూడా, కాదంటారా? తల్లి లేకపోతే బంధం పోతుంది, తండ్రి లేకపోతే బంధుత్వమే పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరిగిపోతుంది, కానీ భార్య పోతే జీవితంలో సర్వం పోతుంది. భార్యకు ఉన్నప్పుడే తన విలువను తెలుసుకొని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధాలు కూడా మధ్యలోనే ఆగిపోతాయి, కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది నీ భార్య మాత్రమే. గుర్తుంచుకోండి. మగవాణ్ణి మోసం చేసే ప్రతి స్త్రీ కూడా చెప్పే మాట ఇదే, మీద నీకు నమ్మకం లేదా అని. కాదంటారా? నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండటం నేర్చుకోండి. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ కూడా నిన్ను ఒక్కొక్క మెట్టు పైకే చేరుస్తాయి, కానీ ఎప్పటికీ కింద పడేయేలా చెయ్యవు. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని గౌరవించడం లేదని ఎప్పుడు బాధపడకూడదు. నీకు మర్యాద ఇవ్వాలని ఆశపడవద్దు. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకోండి. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా కూడా లేనట్టే, కాదంటారా? గుర్తుంచుకోండి, చర్య అనేది విత్తనం అయితే సంకల్పం అనేది దానికి ఎరువు అవుతుంది. ప్రతిరోజు కూడా నీళ్లు పోయడం అలవాటు చేసుకోండి. దాని యొక్క మొలక పెద్దదైతే ఆ చెట్టే నీ యొక్క వ్యక్తిత్వం అవుతుంది. ఇక అది గెలుపు అనే ఫలాన్ని, సంతృప్తి అనే ఫలితాన్ని ఇస్తుంది. అర్థమైందనుకుంటా.